రే లెటర్ రా. ఆనందరావు, రాజా, శేఖర్, శ్రీనివాస్. నా శ్రీనుకి మన పరిస్థితి చూసావా? బాగున్నావా అని నిన్ను అడగలేను, నేను బాగున్నానని కూడా చెప్పలేను. నా గురించి బెంగ పెట్టుకుని మా అమ్మ మంచాన పడింది. ఆవిడిప్పుడు పనిలోకి కూడా వెళ్ళలేదు. నాకొచ్చే జీతం పూట గడవడానికి కూడా సరిపోవడం లేదు శ్రీను. అక్కడ ఇక్కడ అప్పు చేసి నెట్టుకొస్తున్నావు. తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదామని మా అమ్మ అంటోంది. నా బాధలన్నీ చెప్పి నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు రసీను? తులసి రాసిన లెటర్ చదివిన తర్వాత నేను ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. తను ఎలాగైనా చూడాలనిపించింది. ఆ రోజు ఎప్పట్లాగే ఒక రాళ్ల క్వారీలో పని నాకు అనుకునేట్టు ఒక ఛాన్స్ దొరికింది. దాన్ని మంచి అవకాశంగా వాడుకున్నావు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? పద్మాపురం వెళ్ళి నా తులసిని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను. ఎక్కడికి? నా ఫ్రెండ్ కౌశిక్ ఒరిస్సాలో ఉన్నాడని చెప్పాను కదా. ఒరిస్సాకెళ్ళి వాడి ఎస్టేట్లోనే ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉండిపోతాను. జాగ్రత్త. అది సరే, ఆ ఊళ్ళో అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నీకు? చిన్నప్పుడు ఒక 2-3 సార్లు వెళ్ళానన్నా. వీలైనంత వరకు రోడ్డు మార్గాన్ని వెళ్ళకు. ఇదిగో దీన్ని నీ మొహాన్ని చుట్టుకో. రే, నీ జర్కనివ్వరా. ఎందుకన్నా? ఇవ్వరా. ఇదిగో ఇది వేసుకో. ఈ డబ్బు ఉంచు. వద్దన్నా. బొరిసే వెళ్ళేటప్పుడు డబ్బులకి ఏం చేస్తావు? అవసరం అవుతుంది, ఉంచు. నువ్వు బయలుదేరు. వస్తాన్నా. జాగ్రత్త. నీ మనవరాలు ఎక్కడ? ఇంట్లో ఉందా లేదా? దాగుడు ముద్దాట్లు. ఎక్కడే వాడు? వాళ్ళిద్దరు ఎక్కడ? లోపల ఉన్నారు సార్. అక్కడే పెట్టి లాక్ చేయి. అలాగే సార్. మన జీపులు రండి, వెనకాల పెట్టు. రైట్ సార్. అసలు ఎవరు చూసినా కూడా తెలియకూడదు. ఓకే సార్. మీరంతా జీపులు వెళ్ళి కూర్చోండి. మీరిద్దరు లోపల దాక్కోండి. ఓకే సార్. రావా ఇక్కడ. అటు పక్క చూడకూడదు. అటు చూడొద్దనగా. రా 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 అడి అట్రా అట్రా అట్రా. అలాగే రా రా రా. లోపలికి వెళ్ళి ఎవరు చూడకూడదు. లోపలికి వెళ్ళి.
తులసి శ్రీను రావద్దు. శ్రీను, ఇక్కడ పోలీసులు ఉన్నారు. రావద్దు బయటకు. మీరిద్దరూ అటు వెళ్ళండి. మీరు ఇటు వెళ్ళండి. సీను, 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 సీను. సార్, సార్ ప్లీజ్ సార్, అతను వదిలేండి సార్. అతనే తప్పు చేయలేదు సార్. నాకు అతను తప్ప ఇంకెవరు లేరు సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ అతను వదిలేయండి సార్. సీను, సీను నన్ను వదిలి వెళ్ళిపోవద్దు సీను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు సీను. సీను, నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు రా. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు సీను.
కొంచెం బండి ఆపు. అక్కడికి వెళ్ళి ఒక ప్యాకెట్ సిగరెట్ తీసుకురా. రేయ్ దిగరా. దిగరా. పోరా. సార్ అరే నేను వెళ్ళమన్నాను కదరా. ఓ ఆ అమ్మాయిని బాగా చూసుకో. సార్ సార్ ఏంటి సార్ ఇలా చేశారు? తండ్రి అనేది తప్పు చేసిన వాళ్ళకే. పాప వీడేం చేశాడు? మరి అతను చేసిన మర్డర్? అది ఒక విపత్తు. సార్ ఐఎమ్ సారీ. మీరు చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసింది తప్పే. మీరు కొంచెం ఆలోచించి చూడండి. ఈయన మళ్ళీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఏం జరుగుతుంది? పాపం చిన్న కుర్రాడు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఏంటో మగేష్, ఈ చిన్న పిల్లని విడదీయడానికి అసలు మనసు రావట్లే. రావనుకున్నాను సీను. నువ్వు వస్తావు అనుకోలేదు. వచ్చేసా.